చంద్రబాబు అనే ఇంటికి వెళ్తున్నాను. ఉదయం 6 అయింది ఇవాళ. 19వ తారీఖు లోకేష్ బాబుని కలుద్దామని వెళ్తున్నా. ఆ సమస్య చెప్పి అర్జీ ఇద్దామని వెళ్తున్నా నేను. ఉదయం ఇప్పుడు పొద్దున్నే బయలుదేరాను. రోజు 1 గంట టైం ఇస్తున్నారంట ఆయన కలిసి మాట్లాడతాకి. అది అడిగితే చెప్పారు, దానివల్ల వెళ్తున్నాను నేను అడిగి. లోకేష్ బాబు చంద్రబాబు ఇంటికి ఆడికి అన్నయ్య ఇంటి దగ్గరికి వెళ్తున్నాను. బ్యానర్లు కూడా బాగా పెట్టారు, పెద్ద పెద్ద బ్యానర్లే పెట్టారు ఇక్కడ. బాగుంది, రోడ్డు కలగా ఉంది బాగా. పెద్ద పెద్ద బ్యానర్లే ఉన్నాయి. లోకేష్ బాబుని కలిసి మా సమస్య అనేది చెప్పుకోవటానికి వెళ్తున్నాను. అది భూమి సమస్య. 5 ఎకరాల 18 సెంట్ల భూమిని కబ్జా చేస్తున్నారు సీతానగర్లో. అది మరి అధికారులు వాళ్ళకి అమ్ముడు పోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడతాకి వెళ్తున్నాను. 2019 2 నెలల కాంచి జరిగింది మాకు. మరి ఆ పార్టీలో ఉన్నవాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, జగన్ పార్టీలో ఉన్నవాళ్ళు. మరి వాళ్ళే పొలాలు ఆక్రమించి బ్యాట్లు వేసుకొని అమ్మేసుకున్నారు మా పొలాలని. 5 ఎకరాల 18 సెంట్లు భూమిని మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఇందిరాగాంధీ టైంలో. మరి ఆ భూమి మొత్తం వాళ్ళు నూకేశారు మమ్మల్ని బెదిరించి. మరి మేము క్రిస్టియన్స్, మాది వాళ్ళు మా కిట్టోళ్ళు అక్కడ సీతానగర్లో, మరి గుంటూరు జిల్లా సీతానగరం తాడేపల్లి. మరి మేము 4 కుటుంబాలు ఉన్నాము. మా తల్లిదండ్రుల బిడ్డలు 6గురిలో 3 ఉన్నాము. మరి 4గురికి పిల్లలు ఉన్నారు. ఎవరికి మాకు సొంత ఇల్లు లేవు. మరి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పటికైనా మాకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నాము. న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. 4 కుటుంబాలు కూడా పోరాడుతున్నాం మేము. కానీ అక్కడికి వెళ్ళాలనుకుంటే నేను అప్పటిదాన్ని ఇల్లు వస్తున్నాను. బాగుంది, గాలికి పడిపోయినాయి మొత్తం. బ్యానర్లు మొత్తం చినిగిపోయినాయి, పెద్ద పెద్ద బ్యానర్లు చినిగిపోయాయి. వచ్చిన్నారు చాలామంది. మొన్న అక్కడ ఆపోయా చాలామంది ఉన్నారు అక్కడ. వచ్చి చాలామంది ఉన్నారు అక్కడ. ఎలా చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ. మరి లోకేష్ బాబుని కలుపుతాకు వచ్చారు. మరి పోలీసు వాళ్ళు కూడా బందోబస్తున్నారు. బ్యానర్లు మొత్తం చినిగిపోయినాయి గాలికి, మరి వర్షానికి. పెద్ద పెద్ద బ్యానర్లే పెట్టున్నారు, అన్నీ చినిగిపోయినాయి, మొత్తం చినిగిపోయినాయి. అంటే నిన్న వర్షం పడి గాలి కొట్టింది కదా బాగా, అవి చినిగిపోయినాయి. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బ్యానరు, పెద్ద పెద్ద బ్యానర్లే చినిగిపోయాయి. చాలామంది వచ్చారు ఆడవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఉదయం 6 అయింది. ఇవాళ 19వ తారీఖు ఉదయం 6 అయింది. జనం బాగానే ఉన్నారు. అందరూ ఆయన కలుస్తాకు వచ్చారు, మాట్లాడతాకి, సమస్యలు చెప్పుకోవటానికి వచ్చారు. నేను కూడా అందుకే వచ్చాను, ఆయన కలిసి మాట్లాడాలని. బాగుంది ఇక్కడ బ్యానర్లు కూడా చక్కగా, అంతా శుభ్రంగా కూడా ఉన్నది. చాలామంది వచ్చినారు. ఏమండి సరే, ఓకే. ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు? ఏ ఊరండి? మంగళగిరా. నేను సమస్య కోసం వచ్చాలే చెప్పుకోవటానికి. ఓకే బాబుకి వీడియో తీస్తున్నాలే, మాకు ఛానల్ ఉంది అందుకని వీడియో తీస్తున్నాలే. ఓకే 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 సరే సరే సరే. ఏం లేదులేండి, చాలామంది ఉన్నారు. అందరూ సమస్యల కోసం వచ్చారు, సమస్యలు చెప్పుకోవటానికి. మరి కొంతమంది నైట్ పూట వచ్చినట్టున్నారు. మరి బ్యాగులతో కూడా వచ్చి కూర్చోన్నారు ఇక్కడ చాలామంది కూడా. మరి నైటే వచ్చింటారు కొంతమంది, చాలామంది కూర్చున్నారు ఇక్కడ బ్యాగులతో వచ్చిన్నారు. ఆయన సమస్యలు, ఏదో సమస్యల గురించి చెప్పుకోవటానికి లోకేష్ బాబుకి మరి వచ్చిన్నారు. ఉదయం 6 అయింది. నేను ఎవరు లేరేమో, ఉండరేమో అనుకున్నాను. నేను ఒక్కదాన్ని అవుతానేమో నేను అనుకున్నాను. కానీ ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు.
మరి మా సమస్య కూడా చెప్పుకో, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. తప్ప కొంచెం పట్టుకోమ్మా, వీడియో కింద పట్టుకోమ్మా. పడుతుందా? వచ్చున్నాను, ఒక వీడియో కూడా తీసాను అక్కడ. మరి నేను కూడా ఒక పాపకి ఇచ్చి వీడియో తీపించాను. అక్కడికి వచ్చా నేను కూడా అని దాని గురించి చాలామంది వచ్చారు, కార్లు వేసుకొచ్చారు, ఆటోలు వేసుకొచ్చారు. ఇంతమంది జనం ఫుల్గా ఉన్నారు. జనం మటుకి ఇంకా వస్తూనే ఉన్నారు. మరి రోజు ఒక టైం 1 గంట అంట, ఉదయం 6 కానించి 7 దాకా అంట, 7 కానించి 8 దాకా అంట టైం. 1 గంట టైం ఇస్తున్నారంట కలిసి దానికి. మరి అందరం వచ్చున్నాం. మరి చాలామంది కూడా వచ్చారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వచ్చారు. మేము పెట్టే ఛానల్ కూడా, మేము పెట్టే వీడియోలు కూడా అందరూ చూస్తున్నారు చాలామంది. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి.